ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని 28వ తారీఖు దర్శించుకుంటానని ఇవన్నీ చెప్పి ఎందుకు అనౌన్స్ చేశారు? ఎందుకు విత్డ్రా అయ్యారు? ఆయన ఎందుకు చేశాడంటే అండి, కారణం ఉంది. రేపు శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి. అది ఏ రకంగా తప్పించుకోవాలి? అది తప్పించుకోవడానికి ఏదో కొంగబెట్టి మానుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? పాదయాత్ర చేస్తానన్నాడు. తిరుపతి కొండ మీదకి ఎక్కుతానన్నాడు. తిరుపతి కొండ పైకి ఎక్కుతానన్నాడు. పులులు పీక్కదండి అని భయం ఉంది అనుకుంటా అండి ఆయనకి. పులులు కర్రలు ఇచ్చారు చూడండి, గతంలో నడకదారిలో పులులు పీక్కదంటే అని చెప్పేసి భయంతో వెళ్ళలేదంటున్నారండి ప్రజలు. అతను జగన్ అనే అతను మత ఘర్షణలకి పునాదేసే కులం వాళ్ళది. వాడు వాళ్ళ వంశమే అలాంటిది. అతని వంశమే అలాంటిది. అట్లాంటి మనిషి మనం పరిపాలన ఎన్నుకున్నందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్ని మతాలను గౌరవించేవాడు. చర్చికి వెళ్ళి గౌరవంగా ప్రార్థన చేసేలాగా చర్చికి వెళ్తారు. అయ్యా యెహోవా అందరినీ ప్రజలను చల్లగా కాపాడయ్యా, ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాడు. మసీదుకి వెళ్తాడు. ఏ హల్లా యెహోవా అన్నట్టు, ఏ హల్లా అయ్యా మమ్మల్ని కూడా దీవించి ఈ ప్రజలు కూడా చల్లగా కాపాడయ్యా అని కోరుకుంటాడు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాడు. అక్కడ కూడా హిందూ ధర్మం ప్రకారం అయ్యా శ్రీనివాస, శ్రీ వెంకటేశ అయ్యా మా ఆంధ్రప్రదేశ్ ప్రజలను చల్లగా కాపాడయ్యా అని కోరుకుంటాడు. అట్లాంటి బాబు చంద్రబాబు నాయుడు గారు. ఇతనేంది ఒక మతాన్ని ఉగ్రవాదంగా తయారు చేశాడు. మత ఘర్షణలు పెట్టడానికి మా ఓళ్ళేనని చెప్పేసే వాళ్ళకి మనందరం ఏం చేస్తామంటే, హిందూ అంతా మా క్రైస్తవులు మా ఓడు అనే వాళ్ళకి ఎంతోమంది తెలియక అమాయకత్వంగా పడిపోయి అతను మాయలో పడిపోయి మత ఘర్షణలు సృష్టించడానికి అతని సంపద ఎలా సృష్టించుకోవచ్చు? సంపద అనేది ఎలాగా తయారు చేసుకోవచ్చో తెలుసండి. ఒక మతాన్ని వాడుకొని అతను డబ్బు సంపాదించుకున్నాడు. 16 లక్షల కోట్లంట. మన వెంకటరెడ్డి గారు అంటున్నాడు 16 లక్షల కోట్లు సంపాదించాడంట. వాంబో నేను అనుకున్నాను 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అన్నాను. మతాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని డబ్బులు సంపాదించుకోవచ్చా అనేవాడు ఒక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వంశం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా తిరుపతి నన్నే రానివ్వలేదు, దళితులైనటువంటి వారిని కొండ దగ్గరికి ఎలా రాణిస్తారు, వాళ్ళు ఎంత ఘోరం ఉంటారు, నన్నే రానియట్లేదు గుడికి అని అన్నాడు. దళితులని మంచిగా చూసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దళితులకి నెంబర్ 1 స్థానం ఇచ్చాడు. అతను అది లోక్సభలో ఆయన పేరేదో ఉందండి, ఆయనకి లోక్సభలో ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. రెండోది ముస్లింలకి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు మన అబ్దుల్ కలాం గారికి. ఇట్లాంటి స్థానాలు ఇచ్చిన ఆయన చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు కులాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ కులాన్నే ఎంతోమందిని దళితుల్ని చంపినవాడు జగన్మోహన్ రెడ్డి. దళితుల్ని చంపినవాడు జగన్మోహన్ రెడ్డి. హిందూ ధర్మాన్ని కాపాడు, దళితులు కాపాడు, వాడి సంపదే కావాలండి. వీడు మతాన్ని అడ్డం పెట్టుకున్నాడు. మావోడు అనగానే అబ్బబ్బబ్బ మావోడు అని అనుకుంటారు. మీరు అనుకోవద్దండి. అందరూ అట్లాంటి వాళ్ళు కాదు. ఎంతోమంది రెడ్లు ఉన్నారు. మతాన్ని మా నాన్నగారు కూడా పుచ్చుకున్నారు. మతం అనేది ఒక పవిత్రమైంది. అట్లాంటి పవిత్ర నాశనవాడు జగన్మోహన్ రెడ్డి. మా నాన్నగారు గతంలో ఏం చేశాడో తెలుసా? బాప్టిజం తీసుకున్నాడు. నేను హిందువులైన మా నాన్న యేసుప్రభు స్వామిని పుట్టబెట్టుకొని పూజ చేసుకున్నాడు. మేము అనేవాళ్ళు కాదు. మేము హిందూ ధర్మాన్ని మేము పాటించాడు, ఆయన క్రైస్తవ ధర్మాన్ని ఆయన పాటించాడు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించడం అది ధర్మం. ధర్మాన్ని కాపాడుకునేవాడే సరైన ముఖ్యమంత్రిగా ఉండాలి. ధర్మాన్ని కాపాడేవాడే ముఖ్యమంత్రిగా పరిపాలన చేయాలి. ధర్మం అంటే ఏంటి? ఎంతో ఉన్నతమైన స్థానం అది. హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ బాయిగా ఉంటాం. మేము బాయిగా ఉంటాం. అట్లాంటి బాయిగా ఉండే వాళ్ళని మత ఘర్షణలు పెట్టి వాడే సంపాదించుకొని ఏ దేశంలో వెళ్ళిపోతాడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళిపోతాడు. మనం ఇక్కడ నుండి మన కులాలు మతాలతో కొట్టుకొని మనం చచ్చిపోతాం. మన బిడ్డలు చచ్చిపోతారు. మన జీవితాలు నాశనం అయిపోతాయి. అంతకుముందు ముస్లింలకి హిందువులకు పడింది బాంబేలో. తిండి లేకుండా చచ్చిపోయారు.
అట్లాంటి వాటిని మనం ప్రోత్సహించద్దు. మనం అందరం కలిసిమెలిసి ఉందాం. మీ అందరికీ ముక్కోటి దండాలు చెబుతున్నాను. మతాలు వద్దు, కులాలు వద్దు. మనము మన బిడ్డలు బాగుండావా లేదా ఎదుటోడిని చూసి మనం అనుకోవద్దు. మనము మన బిడ్డలు బాగుండారా లేదా, ఎదుటోళ్ళ బిడ్డలాగా బాగుండారా లేదా, మన అందరం కలిసిమెలిసి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. రాష్ట్రమే కాదు, దేశం కూడా ఉంటుంది. మనం అలాగుండాలి. కానీ లేచిన కాడి నుంచి వాడిట్ట ఈడిట్ట అనుకోవాకండి. మన బిడ్డలు పాడైపోతారు, మన జీవితాలు పాడైపోతాయి. మన జీవితాలు బాగుండాలంటే ఎదటివాడు బాగుండాలి, మనం బాగుండాలి. సర్వే జన సుఖనో భవంతు అని అనుకుంటే దేశం బాగుంటుంది, మనం బాగుంటాం. అందరూ బాగున్నప్పుడు ఆ దేశం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది. మన దేశం గర్వం వాళ్ళు ఎంత ఉందో తెలుసా. 100 పాయింట్లు ఉంది. అన్ని దేశాలకు గర్వపాయింట్ ఎంత ఉందో తెలుసా. 50, 40, 60, 70 ఉంది. ఇలా హమాసు, ఇజ్రాయిల్ 2 దేశాలు కులమతాలతో కొట్టుకొని చచ్చిపోతున్నాయి. వాడు ఉగ్రవాది హమాస్ అనేవాడు. వాడికి ఇజ్రాయిల్ యుద్ధం చేస్తే హమాస్ ఏమైపోయింది, సర్వనాశనం అయింది. ఉగ్రవాదాన్ని పెంచుకోవకండి, మతాలు పెంచుకోవకండి, కులాలు పెంచుకోవకండి. మత ధర్మాన్ని కాపాడుకోండి, మతాల్ని గౌరవించుకోండి. మీ గౌరవం మీదే, మా గౌరవం మాది అన్నట్టు సంపాదించుకోండి. ఎవరైనా మీ బిడ్డలకి ఏదైనా అవసరం అయితే వాళ్ళు సహాయం చేయండి. మేము ఉండామండి. నేను ఈ ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి ఒక సిక్ జాబ్ దగ్గరికి వెళ్తాను. వాళ్ళు చాలా చక్కగా వండుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చి తెచ్చుకొని తింటా నేను. అంటే ఒక ముస్లిం అని అంటావా? అక్కడ చాలా బాగుంటుంది. అతని దగ్గర ముస్లిమ్స్ దగ్గర వాళ్ళ దగ్గర తెచ్చుకుంటే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఆ టేస్ట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయిందండి. ఈ 3 నెలల్లో ఇప్పుడున్నటువంటి పరిపాలన, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వరద పరిస్థితులు, వీటి మధ్యన మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతవరకు వీళ్ళు రాణించగలుగుతున్నారు? వీళ్ళు ముగ్గురు నేను చెబుతున్నాను కదా, మన ఆంధ్రప్రదేశ్లో దొరకటం మాకు పెద్ద అదృష్టం అండి. ఎంతో అదృష్టం అయితే మన ఆంధ్రప్రదేశ్ దొరికారు వీళ్ళు ముగ్గురు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విదేశీల నుంచి కంపెనీలు ఎలా తేవాలి, కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేయాలని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ సంపదని ఏ రకంగా ప్రజలకి పంపిస్తే బాగుంటుందని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎంత చక్కగా చేస్తున్నారంటే అంత చక్కగా చేస్తున్నారు. ఇవాళ మన ఆర్థిక వృద్ధి మళ్ళీ రేపు చూడండి 15 నుంచి 16% ఆర్థిక వృద్ధి రేటు రాకపోతే నేను ఛాలెంజ్ చేస్తాను. ఇదే గుర్తుపెట్టుకుని ఎవరినైనా సరే 15% 16% వస్తుంది గ్యారెంటీగా. చూడండి ఈ సంవత్సరం మనకి ఈ వరదలు వచ్చినాయి, ఎన్ని పక్క రేట్లు వేయండి. పంటలు కానీ ఎన్ని చిన్న చిన్న తుఫాన్లు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి, ఎన్నిటికీ బాధపడే పనే లేదు. చక్కగా పరిపాలన బాగుంటుంది, రేపు ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది, దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. మన 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 మనం ఆయన మీద నిందేస్తున్నామండి. ఎవరి మీద? మన ముఖ్య ప్రధానమంత్రి మీద, నరేంద్ర మోడీ గారు విదేశాలు వెళ్ళినప్పుడు ముస్లిమ్స్ దేశాలకు వెళ్ళి అక్కడ ఎన్నో దేశాలు వెళ్ళి వాళ్ళతో స్నేహం ఉంటాడు. మన దేశంలోనే మనం కొట్టుకొని చేస్తాం. మరి వాడు ఒక నాయకుడు మనల్ని ఉసిగొలుపుతాడు వాడు బాగుపడటం కోసం. మనం ఏం చేయాలి? అవన్నీ పక్కన పెట్టుకొని మనం అందరూ ఐక్యతగా ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది, మన బిడ్డలు బాగుంటుంది. ఎదుటోళ్ళు చూసి వాళ్ళ కోట్లు ఉండేవని బాధపడదు. మనం వాళ్ళకన్నా మనం బాగా బతుకుతున్నావా లేదా కింద చూసి మనం హాయిగా బతకండి. అప్పుడే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. మనం అందరూ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరు ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా నేను. ఎందుకంటే ఐకమత్యమే మహాబలం. మనందరం కలిసిమెలిసి ఉంటే ఎంతో భాగ్యం. మన బిడ్డలు కూడా రేపొద్దున రోడ్డు మీదకి వెళ్తే ఆనందంగా తిరుగుతారు, ఆనందంగా బతుకుతారు. థ్యాంక్ యూ సార్.